అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ రోజు వెంకటేశ్వర స్వామి పరమ భక్తుని ఒక కథ తెలుసుకుందామండి. ఇక కథలోనికి వెళితే మంగళగిరి అనే ఒక గ్రామంలో శ్రీనివాసు కమల అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె. శ్రీనివాసు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలను పట్టణానికి తీసుకువెళ్లి అమ్మి వచ్చిన డబ్బుతో రోజువారీ సరుకులు తీసుకుని వచ్చేవాడు. కథలోనికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఒక రోజు శ్రీనివాస్ కి బాగా లేదు. అలాంటి పరిస్థితిలో అతను కట్టెలు కొట్టడం, అడవికి వెళ్లడం మానేస్తే ఆ రోజు వాళ్ళు ఉపవాసమే. ఏ రోజు కట్టెలు కొడితే ఆ రోజు వచ్చిన డబ్బులతో జీవించే అంతటి కడు పేదరికం శ్రీనివాసుది. శ్రీనివాసు వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. శ్రీనివాసు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లే దారిలో వెంకటేశ్వర్ల స్వామి ఆలయం వారి ఊరిలో ఉన్నది. రోజు శ్రీనివాసు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి గుడి ముందు దండం పెట్టుకుని వెళ్లేవాడు. శ్రీనివాసు పేదరికం వల్ల చుట్టాలు గాని అయినవారు గాని మాట్లాడేవాళ్లు కాదు. శ్రీనివాసు ఊరి బయట ఒక పాక వేసుకుని తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఓ రోజు శ్రీనివాసు తన ఇంట్లో వెంకటేశ్వర్ల స్వామి చిత్రపటం ముందు, స్వామి, ఎన్ని రోజులు మాకు ఈ కష్టాలు తండ్రి, అయిన వాళ్ళు శుభకార్యాలైనా మమ్మల్ని పిలవట్లేదు మా బీదరికం వల్ల, మాకు ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు తండ్రి అని ఆ స్వామి వారికి తన బాధంతా విన్నవించుకుంటాడు. ఈలోగా శ్రీనివాసు భార్య తన వద్దకి వచ్చి, ఏమండి, ఈ రోజు వంట చేయడానికి సరుకులు లేవండి, మీరు కట్టెలు కొట్టి వచ్చిన డబ్బుతో సరుకులు తీసుకురండి అని అంటుంది. ఇక శ్రీనివాసు, కమల, నేను అడవికి వెళ్తున్నాను, వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకొస్తాను అని భార్య కమలకు చెప్పి అడవికి వెళ్లిపోతాడు. అడవికి వెళ్లే దారిలో రోజు ఆ వెంకటేశ్వర్ల స్వామి ఆలయం ముందు స్వామికి ఒక దండం పెట్టుకుని వెళ్తాడు. అలా రోజు కట్టెలు కొట్టుకుని వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అడవిలో కట్టెలు కొట్టడం నిషేధం అని ప్రభుత్వం వారు ప్రకటిస్తారు. ఆ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు చాలా బాధపడతాడు. నేను ఇప్పుడు ఎలా బ్రతికేది, కట్టెలు కొట్టుకొని వాటిని అమ్ముకోనే కదా నేను జీవనం కొనసాగిస్తున్నాను, మరి ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి భార్యకు సరుకులు ఇచ్చి వంట చేయమంటాడు. భార్య అతన్ని చూసి, ఏంటండి ఏదో దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది. కమల, ఇక అడవిలోనికి వెళ్ళడానికి మనకు నిషేధించారు ప్రభుత్వం, అడవిలో కట్టెలు కొట్టొద్దంటున్నారు, అదే నా బాధ, ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే బాధతో ఉన్నాను కమల అని భార్యతో చెప్తాడు. బాధపడకండి, వేరే పని వెతుక్కుందాంలేండి అని భార్య వంట చేసి భోజనం పెడుతుంది. ఇక ఆ భోజనం తిని అలా ఆ రాత్రికి నిద్రపోతాడు. తెల్లవారి లేవగానే వెంకటేశ్వర్లు, నేను కొత్త పని వెతుక్కోవాలి కమల, ఊర్లోనికి వెళ్తున్నాను అని భార్యకు చెప్పి ఊరిలోనికి వస్తాడు. ఊరిలో ఉన్న ఒక భూస్వామి దగ్గరికి వెళ్లి, అయ్యా, నాకు ఏ పనిచ్చినా చేస్తానయ్యా, ఎంత చిన్న పనైనా చేస్తాను, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నన్ను అడవిలో కట్టెలు కొట్టద్దన్నారు, ఇప్పుడు నాకు ఏమీ పని లేదయ్యా, ఏ చిన్న పనిచ్చినా చేస్తానయ్యా అని ఆ భూస్వామిని శ్రీనివాసు అడుగుతాడు. అదే సమయంలో శ్రీనివాసు బంధువులు ఆ భూస్వామి దగ్గరికి వస్తారు. వాళ్ళు శ్రీనివాసును చూసి కూడా చూడనట్టుగా ముఖం తిప్పేసుకుంటారు. శ్రీనివాసు చాలా బాధపడతాడు. నేను బీదరికంలోనే ఉన్నానని కదా వీళ్ళు నా ముఖం చూసి కూడా పక్కకు తిప్పుకున్నారు అని తన మనసులో చాలా బాధపడతారు. ఆ వచ్చిన వారు ఆ భూస్వామికి ఒక పత్రిక ఇస్తూ, మా ఇంట్లో శ్రీనివాస కళ్యాణం జరుపుకుంటున్నామండి, మీరు తప్పక రావాలి, మీ రాక కోసం ఎదురు చూస్తామండి అని ఆ భూస్వామికి ఆహ్వాన పత్రిక ఇస్తారు. దానితో ఆ భూస్వామి, ఏ చుట్టరికం లేకున్నా మీరు నా ఇంటి వద్దకు వచ్చి నన్ను ఆహ్వానించారు, తప్పకుండా వస్తానండి అని చెప్తారు. ఇక ఆ బంధువులు చూడనట్టుగానే వెళ్లిపోతారు శ్రీనివాసుని. నా దగ్గర డబ్బు లేదని అయిన వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, ఏదైనా శుభకార్యమైనా నన్ను పిలవడం లేదు, కనీసము నేను నమ్మే దైవము వెంకటేశ్వర్లు, నువ్వైనా నన్ను పట్టించుకోవయ్యా, నాకెన్ని రోజులు ఈ కష్టాలయ్యా అని వెంకటేశ్వర్ల స్వామిని తలుచుకుంటాడు శ్రీనివాసు. శ్రీనివాసు అన్న ఆ మాటలు ఆ వెంకటేశ్వర్ల స్వామిని కదిలించి వేస్తాయి.
అయ్యా శ్రీనివాసు, నిన్నెప్పుడు నేను పట్టించుకోకుండా ఉన్నానయ్యా, దేనికైనా సమయం రావాలి అనుకుంటాడా భగవంతుడు. శ్రీనివాసు అడిగిన ఆ భూస్వామి, ఇప్పుడైతే నా వద్ద ఎలాంటి పని లేదు, పని ఉన్నప్పుడు చెప్తాను అంటాడు. అప్పుడు శ్రీనివాసు, ఏ చిన్న పనున్నా చెప్పయ్యా, నేను ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు నా కుటుంబానికి ఈ పని మాత్రమే ఆధారం. ఇప్పుడు అడవిలో కట్టెలు కొట్టుకోనివ్వట్లేదయ్యా అని శ్రీనివాసు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకొక భూస్వామిని అడుగుతాడు. అలా ఆ రోజంతా ఆ ఊళ్ళో ఉన్న భూస్వాములను అందరినీ అడిగి ఇంకా సాయంత్రం వేళ అవుతుంది. ఇక చాలా బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. ఇక అక్కడ జరిగిందంతా శ్రీనివాసు తన భార్యతో చెప్తాడు. నేను భూస్వామి దగ్గరికి వెళ్తే అక్కడ మన బంధువులు వచ్చారు. వాళ్ళు శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటున్నారట. ఆ భూస్వామిని పిలిచారు కానీ నన్ను చూసి కూడా చూడనట్టే ఉన్నారు కమల అని చాలా బాధపడతాడు. అప్పుడు తన భార్య, మనకు తెలిసిందే కదండి, చుట్టాలు అలానే ఉంటారు, మనకు కూడా ఓ మంచి రోజు వస్తుందండి, అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే, బాధపడకండి అని భార్య ఓదారుస్తుంది. సరుకులు 2-3 రోజుల వరకే ఉన్నాయండి, ఆ తర్వాత మనకి వండుకోవడానికి ఏమీ లేవు అని భార్య చెప్తుంది. దానితో శ్రీనివాసు, నేను ఇంకో పని వెతుక్కోవడానికి వెళతాను కమల, ఎంత చిన్న పని దొరికినా ఎంత తక్కువ డబ్బులకైనా చేస్తాను అని భార్యతో చెప్పి భోజనం చేసి పడుకుంటారు. మరునాడు శ్రీనివాసు పని వెతుక్కోవడానికి ఊర్లోకి వెళ్తాడు. అలా వెళ్లే ముందు వెంకటేశ్వర్ల స్వామి ఆలయం ముందు నిలబడి, స్వామి, నాకు ఒక మంచి పని దొరికేటట్టు నాకు దారి చూపించు తండ్రి. ఎలాగో నీ గుళ్ళోకి వచ్చి నీ దర్శనం చేసుకునే భాగ్యం నాకు లేదు, అందుకే గుడి ముందుండే దండం పెట్టుకుంటున్నా నాయన అని ఆ వెంకటేశ్వర్ల స్వామికి దండం పెట్టుకుని శ్రీనివాసు అలా వెళ్లిపోతూ ఉంటాడు ఊళ్ళోకి. అలా కొంత దూరం వెళ్ళాక దారిలో ఒక వ్యాపారి సామానంతా ముందు పెట్టుకుని ఒక వాహనం వద్ద అలా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు చూస్తూ ఉంటాడు. దానిని చూసిన శ్రీనివాసు, ఏందయ్యా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి అంటాడు, నేను ఈ ఊళ్ళో ఒక కిరాణా కొట్టు ప్రారంభిస్తున్నాను, దానికోసం ఈ సామాన్ తెచ్చాను. ఇక్కడ మార్గ మధ్యలో నా వాహనం ఖరాబైంది, నా సామాన్ అంతా రోడ్డు మీద ఉండిపోవాల్సి వచ్చింది, ఎవరైనా కూలీ దొరుకుతారో ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నాను అంటాడు. అప్పుడు శ్రీనివాసు, అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ సామాను మీ కొట్టు వద్ద తీసుకొని వెళ్తాను. దానితో ఆ వ్యాపారి, నీకెంత డబ్బు కావాలి చెప్పు అంటాడు. అయ్యా, నేను కూలిని కాదు, నేను కట్టెలు అమ్ముకొని బ్రతికేవాణ్ణి. ఇప్పుడు ప్రభుత్వము అడవిలోనికి నిషేధించారు కట్టెలు కొట్టడానికి, దానితో పని వెతుక్కుంటూ వస్తున్నాను. నాకు ఏ చిన్న పని దొరికినా చాలయ్యా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, అందుకే ఈ పని ఇప్పుడు ఒప్పుకున్నాను అంటాడు. ఆ వ్యాపారి, ఇతను చాలా మంచివాడులా ఉన్నాడు అనుకుంటాడు. అయితే నీకు 100 రూపాయలు ఇస్తానయ్యా అంటాడు వ్యాపారి. సంతోషమండి అని, అయ్యా నేను ఈ సామాను తెస్తాను అని సామాను నెత్తిలో పెట్టుకొని ఇక శ్రీనివాసు ఆ వ్యాపారితో కలిసి ఆ కొట్టు వద్దకు చేరుకుంటారు. అలా వాళ్ళు వెళ్లే దారిలో ఆ వ్యాపారి శ్రీనివాసుని అడుగుతాడు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావయ్యా అని. నేను 7వ తరగతి వరకు చదువుకున్నానయ్యా, ఆ తర్వాత నా తల్లిదండ్రులు చనిపోవడంతో నా 3 తమ్ముళ్లకు నేనే చదివించానయ్యా. ఇప్పుడు నా తమ్ముళ్ళు పట్నంలో ఉద్యోగాలు చేసుకొని సంతోషంగా ఉంటున్నారు, మరి వాళ్ళు నీకు ఏమీ సాయం చెయ్యరా అని అడుగుతాడు వ్యాపారి. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలయ్యా, వాళ్ళు నాకు ఏమీ సాయం చేయకున్నా పర్వాలేదు అని శ్రీనివాస్ అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి అనుకుంటాడు, ఇతను చాలా బాధపడుతున్నాడు, అయిన వాళ్ళే బాధ పెడితే ఇంకెవరికి చెప్పుకుంటారు అనే వ్యాపారి లోలోన అనుకుంటాడు. ఇక చివరికి కొట్టు వద్దకు చేరుతారు. శ్రీనివాసు ఆ సామానంతా కిందకి దింపి కొట్టులో సామానంతా సర్ది పెడతాడు. ఆ తర్వాత ఆ వ్యాపారి 100 రూపాయలు శ్రీనివాస్ చేతిలో పెడతాడు. అప్పుడు శ్రీనివాసు, అయ్యా, ఏ చిన్న పనున్నా చెప్పండి అయ్యా, నేను చేస్తాను, నాకు ఇప్పుడు పని చాలా అవసరం నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి, ఏ పనున్నా చెప్తానయ్యా శ్రీనివాసు అంటాడు. సరేనండి అయ్యా అని ఆ శ్రీనివాసు అక్కడి నుండి ఇల్లు చేరుకుంటాడు. తన భార్యకు 100 రూపాయలు చేతిలో పెడతాడు. అప్పుడు కమల, 100 రూపాయలంటే చాలా పెద్ద మొత్తమేనండి, మీరు ఒక పని చేయండి, ఆ వ్యాపారిని నాకు శాశ్వతంగా ఒక పని ఇవ్వండి అని అడగండి. ఇది అత్యాశే కావచ్చు, కానీ అడగడంలో తప్పులేదు కదండి, మనకిప్పుడు అవసరం కూడా అంటుంది. అప్పుడు శ్రీనివాస్ అంటాడు, ఏదో తనకు అత్యవసర పరిస్థితిలో మనకు ఇంత డబ్బు చెల్లించాడు, ఆ వ్యాపారిని మనం అడిగితే ఏమంటాడో అంటాడు.
కానీ కమల, నువ్వు చెప్పినందువల్ల నేను ఒకసారి ప్రయత్నిస్తాను అని చెప్తాడు. మరునాడు శ్రీనివాసు ఆ వ్యాపారవేత్త బంగారయ్య వద్దకు వచ్చే ముందు ఆలయం ముందర వెంకటేశ్వర్ల స్వామికి ఒక దండం పెట్టుకొని నాకు పని దొరికేటట్టు చూడు తండ్రి అని స్వామికి మొక్కుకొని తిరిగి వ్యాపారి వద్దకు వెళ్తాడు. బంగారయ్య, నాకు ఏ చిన్న పనైనా ఇయ్యండి, మీ కొట్టులో ఎంత చిన్న పనైనా చేస్తాను. నాకు పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది. నేను ఊళ్ళో ఉన్న భూస్వాములందరి దగ్గరికి వెళ్ళానయ్యా, నాకు పని లభించలేదు అని ప్రాధేయపడతాడు. అప్పుడు బంగారయ్య, నీకు ఈ పనిలో ఏమైనా ప్రావీణ్యం ఉందా అని అడుగుతాడు. నాకు ఈ పనిలో ఎలాంటి అనుభవం లేదయ్యా అని అంటాడు. ఏ అనుభవం లేనోన్ని నేను ఈ వ్యాపారంలో పెట్టుకోవడం కుదరదయ్యా అని బంగారయ్య అంటాడు. అప్పుడు శ్రీనివాసు, ఒక నెల రోజులు పెట్టుకోండి అయ్యా, అప్పుడు నేను ఏదైనా పని నేర్చుకోలేదు అని మీకు అనిపిస్తే అప్పుడు ఆ పని నుంచి తీసేయండి అంటాడు. అలా వ్యాపారంలో అనుభవం లేనోన్ని పెట్టుకోవడం కుదరదు అని చెప్తాడు. ఇక శ్రీనివాసు ఏమీ చేయలేని పరిస్థితిలో వెనుతిరిగి ఇలా అనుకుంటుంటాడు. వెంకటేశ్వర స్వామి, నేను నిన్ను నమ్ముకొని వచ్చానయ్యా, ఇప్పుడు ఏం జరిగిందో అర్థం కావట్లేదు నాకు అని బాధపడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ బంగారయ్య, నేను ఈరోజు కొట్టు ప్రారంభిస్తున్నా, ఇంతటి మంచి వ్యక్తిని నేను బాధ పెడితే నాకు మంచి జరుగుతుందో లేదో అని ఒక్కసారి ఆలోచించుకొని, శ్రీనివాసు ఒకసారి ఇలా రా అని అంటాడు. దానితో శ్రీనివాసు వెనుదిరిగి వచ్చి, ఏంటయ్యా, ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీకు పని శాశ్వతంగా ఇస్తాను. నాకు మన ఊరికి పక్కనే కొండవీడు అనే ఒక ఊరు ఉంది. అక్కడ నాకు ఒక కిరాణం కొట్టు ఉంది, అది నష్టాలలో ఉంది. అక్కడ నా దగ్గర పనిచేస్తున్న విష్ణు అనే అబ్బాయి అక్కడ కొట్టును నడిపిస్తున్నాడు. నీవు అక్కడికి వెళ్లి నెల రోజులలో నష్టాలలో ఉన్న ఆ కిరాణం కొట్టును లాభాలు తెప్పించాలి. అప్పుడు నీకు శాశ్వతంగా పని నా దగ్గర దొరుకుతుంది. ఇదే నీ పరీక్ష అని అంటాడు. అలాగేనయ్యా, నాకు మీరు ఒక అవకాశం ఇచ్చారు, తప్పకుండా నేను ఆ వ్యాపారాన్ని అక్కడ అభివృద్ధి చేస్తానయ్యా అని చెప్తాడు. సరే శ్రీనివాసు, నీకు వెళ్ళడానికి ఈ నెల రోజులు నీ భార్య పిల్లల ఖర్చులు నీకు ఇస్తున్నా అని కొంత ధనం తీసి శ్రీనివాస్కి ఇస్తాడు. నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళాక నా వద్ద పనిచేసే విష్ణువు నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు అని చెప్తాడు. శ్రీనివాసు ఇంటికి వెళ్ళగానే ఏం ఆలోచిస్తున్నారండి అని భార్య అడుగుతుంది. నాకు బంగారయ్య ఒక పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో గనక నేను నెగ్గితే నాకు శాశ్వతంగా పని ఇస్తానన్నాడు. ఏంటిదయ్యా అని అడుగుతుంది. ఇక్కడికి సమీపంలో కొండవీడులో వాళ్ళకి ఒక కిరాణం కొట్టు ఉందట, అది నష్టాల్లో నడుస్తుందట, దాన్ని లాభాల బాట పట్టిస్తే నాకు పని దొరుకుతుందని చెప్పాడు. నేను ఈ రోజు సాయంత్రమే వెళ్ళాలి కమల అని బట్టలు సర్దుకొని ఆ బంగారయ్య ఇచ్చిన కొంత ధనాన్ని భార్య పిల్లలకి ఇచ్చేసి, నువ్వు పాపను జాగ్రత్తగా చూసుకో కమల, నువ్వు కూడా జాగ్రత్త, నేను నెల రోజుల తర్వాత వచ్చేస్తాను, నా పని పూర్తవుతుందని భార్య పిల్లలకి చక్కగా చెప్పుకొని పాపను ముద్దు పెట్టుకొని, నువ్వు అమ్మతో అల్లరి చేయకు, నేను వచ్చే వరకు అమ్మతో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అలాగే నాన్నగారు, మీరు వెళ్ళి రండి అంటాడు. సరే బంగారు తల్లి అని బిడ్డను అలా చూసుకొని ఇక బస్ ఎక్కడానికి ఊర్లోని బస్ స్టాప్ కి వచ్చే ముందు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద, స్వామి, నేను నా జీవితంలో కొత్త పని మొదలు పెడుతున్నానయ్యా, నేను ఈ పనిలో విజయం సాధించి నాకు పని దొరికేటట్లు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చి నాకు తోడుండయ్యా అని స్వామికి ఒక దండం పెట్టుకొని ఇక బస్ ఎక్కుతాడు. ఆ రాత్రంతా బస్సు ప్రయాణం చేసి తెల్లవారి కొండవీడులో బస్ దిగుతాడు. ఆ బస్ స్టాప్ దగ్గర బంగారయ్య దగ్గర పనిచేసే విష్ణు అక్కడ ఉంటాడు. మీరేనా శ్రీనివాసు, బంగారయ్య పంపించింది మిమ్మల్నేనా అని అడుగుతాడు. అవును అంటాడు శ్రీనివాసు. అయితే నాతో రా, నేను ఇంటికి తీసుకెళ్తాను అని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక మీరు స్నానం చేయండి, ఫ్రెష్ అప్ అయ్యాక మనము కిరాణం కొట్టు దగ్గరికి వెళ్దాము అంటాడు. సరే అని చెప్పి శ్రీనివాసు స్నానాధికాలు ముగించుకొని ఇక శ్రీనివాసు విష్ణు ఇద్దరు కలిసి కొట్టుకు వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యలో విష్ణు అడుగుతాడు, మీరు ఇక్కడ ఉన్న కిరాణం కొట్టు నష్టాలలో ఉంది, ఈ నష్టాలలో ఉన్న కిరాణం కొట్టుని లాభాల బాట పట్టించాలి, అప్పుడే మీకు మన బంగారయ్య దగ్గర పని దొరుకుతుంది. జరిగినదంతా నాకు బంగారయ్య వివరించారు అంటాడు. అప్పుడు శ్రీనివాసు, నిజమేనండి, నేను ఈ పరీక్షలో గెలవాలి, నాకు పని దొరకాలి అని అంటాడు. మీకు తప్పక దొరుకుతుంది అని విష్ణు చెప్తాడు. ఇక ఇద్దరు కలిసి కొట్టులోనికి వెళ్లి కొట్టు తాళం తీసి సరుకులన్నీ అలా బయట పెడతారు, ఎక్కడివక్కడ అరేంజ్ చేసి పెట్టుకుంటారు.
1 గంట అయింది, 2 గంటలైంది, మధ్యాహ్నం వేలయింది, సాయంత్రం కూడా కావస్తుంది. ఇంకా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా షాప్ లోకి వచ్చి సరుకులు కొనలేదు. ఆ మొదటి రోజంతా అలా వేచి చూసి ఇక శ్రీనివాసు వల్ల కాక ఆ సరుకులన్నీ ఒకసారి పరీక్ష చేస్తాడు. సరుకులన్నీ చాలా నాణ్యంగా ఉన్నాయి. ఇంత నాణ్యమైన సరుకులు ఎందుకు కొనడానికి రావట్లేదు అని అనుకుంటాడు. అదే విషయము విష్ణువుకు చెప్తాడు. సరుకులు బాగున్నా గాని ఇక్కడ ఎవ్వరు రావట్లేదు, అందుకే మన బంగారయ్య ఇక్కడ కొట్టు మూసేస్తానన్నాడు అంటాడు. అప్పుడు శ్రీనివాసు ఒకసారి షాప్ అంతా ఇలా చూసుకుంటాడు. షాప్ అంతా దుమ్ము పట్టి ఉంది. ఒకసారి అంతా శుభ్రంగా షాపును శుభ్రం చేస్తాను అని పాచెట్టు కర్ర తీసుకొని షాప్ అంతా శుభ్రం చేస్తాడు. ఇక రాత్రి వేళ అవుతుంది. ఇక విష్ణు శ్రీనివాస్ ఇద్దరు కలిసి కొట్టు మూసేసి ఇంటికి వస్తూ, ఈ రోజు ఒక్కరు కూడా రాలేదు, నాకు బంగారయ్య ఇచ్చిన గడువులో నెలలో 1 రోజు అయిపోయింది అనుకుంటూ శ్రీనివాసు కొద్దిగా బాధతోనే అలా ఇంటికి చేరుకుంటారు. ఇక శ్రీనివాసు ఆ రాత్రంతా బస్సులో ప్రయాణం చేసి కొండవీడుకు చేరుకుంటాడు. కొండవీడులో బస్సు దిగగానే బంగారయ్య దగ్గర పనిచేసిన విష్ణు ఆ బస్సు వద్ద నించుంటాడు. శ్రీనివాసు బస్సు దిగగానే, మీరేనా బంగారయ్య పంపించిన శ్రీనివాసు అని విష్ణు అడుగుతాడు. నేనేనండి అనగానే, నేను మన ఇంటికి తీసుకెళ్తాను రండి అని విష్ణు తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఇందులో ఉన్న గది మీరు వాడుకోండి, మీరు స్నానం చేసి రెడీగా ఉండండి, మనము కొట్టు దగ్గరికి వెళ్దాము అని అంటాడు. ఇద్దరు కలిసి కొట్టుకు వెళ్తూ మార్గ మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ 4-5 పెద్ద దుకాణాలు ఉన్నాయి. మన దుకాణం లాగానే అన్ని బాగానే నడుస్తున్నాయి, కానీ మనదే సరిగ్గా నడవడం లేదు. ఎవరు మన దుకాణం ముందు నుండే వెళ్తుంటారు కానీ దుకాణంలోనికి వచ్చి ఎవరు సరుకులు కొనట్లేదు. అందుకే బంగారయ్య ఇక్కడ కొట్టు మూసేద్దాం అనుకున్నారు. మీకు నెల రోజుల అవకాశం ఇచ్చారు. మీరు ఈ దుకాణాన్ని వృద్ధిలోనికి తెస్తే మీకు పని కూడా దొరుకుతుంది, మీకు పెద్ద పరీక్ష ఉంది అని విష్ణు శ్రీనివాస్తో అంటారు. అప్పుడు శ్రీనివాసు, బంగారయ్య నా మీద నమ్మకంతో నాకు ఈ పని అప్పగించారు, నా ప్రయత్నం నేను చేస్తాను, ఈ కొట్టులో లాభాలు రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అంటారు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కొట్టు వద్దకు చేరతారు. ఇక కొట్టు తెరచి అందులోని సామానంతా ఎక్కడికక్కడ చక్కగా సర్ది పెడతారు. ఇక 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, ఒక్కరు కూడా రావటం లేదు కొట్టులోనికి. అప్పుడు శ్రీనివాసు ఆ కొట్టులోని సరుకులన్నిటినీ పరిశీలిస్తాడు. ఆ సరుకులన్నీ చాలా నాణ్యమైనవి ఉన్నవి. ఇంత నాణ్యమైన సరుకులను ఎవ్వరూ కొనడానికి ఎందుకు రావట్లేదు అని విష్ణుని అడుగుతాడు. ఏమో అదే మాకు అర్థం కాక బంగారయ్య కొట్టు మూసేస్తా అంటున్నారు అని అంటాడు. ఒకసారి శ్రీనివాసు ఆ కొట్టునంతా చూస్తాడు. కొట్టంతా దుమ్ముగా ఉంది, నేను ఈ కొట్టునంతా శుభ్రం చేస్తాను అని ఒక పాచెట్టు కర్ర తీసుకొని ఆ కొట్టంతా శుభ్రపరుస్తాడు. ఇక సాయంకాలం వేళ అవుతుంది. ఒక్కరు కూడా ఆ రోజు కొనడానికి దుకాణంలోనికి రారు. ఇక రాత్రి వేళ అయ్యింది. విష్ణు శ్రీనివాసు ఇద్దరూ కలిసి కొట్టు మూసేసి ఇంటికి చేరుకుంటారు. అలా వెళ్లే దారిలో శ్రీనివాసు, నాకు బంగారయ్య గారు ఇచ్చిన గడువులో 1 రోజు అయిపోయింది అని అనుకుంటాడు. ఒక్కరు కూడా ఈ రోజు కొట్టుకు రాలేదు. వెంకటేశ్వర్ల స్వామి నీ దయ, ఏం చేస్తావో ఏమో అనుకుంటూ ఆ స్వామిని ప్రార్థించుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు. ఇక ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకుంటాడు. అలా వారం 10 రోజులు గడుస్తుంది. అయినా కొట్టులోనికి ఒక్కరు కూడా రారు. ఇక ఒక రోజు రాత్రి వేళ శ్రీనివాసు అలా కూర్చొని 10 రోజులు అయ్యింది. ఇప్పటి వరకు కొట్టులో ఎలాంటి మార్పులు రాలేదు. మరి ఇంకా 20 రోజుల్లో నేను ఎలా వ్యాపారాన్ని వృద్ధి చేయగలను అని, స్వామి నీవే నాకు సాయం చేయాలి స్వామి అని ఆ స్వామికి దండం పెట్టుకొని నిద్రపోతాడు. అప్పుడు ఆ రాత్రి వేళ వెంకటేశ్వర్ల స్వామి కలలో కనిపించి, నీవు శ్రీనివాసు నీకొచ్చిన విద్యలలో ఏదైనా విద్యను అక్కడ పెట్టి చూపించి నీ బిజినెస్ కు అది ఉపయోగించు అని ఒక మాట వెంకటేశ్వర్ల స్వామి కలలో చెప్పినట్టు శ్రీనివాసు కనిపిస్తుంది. శ్రీనివాసు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. మళ్ళీ కళ్ళు మూసి పడుకుంటాడు. ఇక మరునాడు విష్ణు దగ్గరికి వచ్చి, మనం కొట్టుకెళ్దాంరా అని అంటాడు. విష్ణుకి చాలా జ్వరంగా ఉండి పడుకొని ఉంటాడు. నేను రాలేకపోతున్నాను శ్రీనివాసు, నీకు బంగారయ్య ఇచ్చిన గడువు 10 రోజులు అయిపోయింది, నువ్వు కొట్టు వద్దకు వెళ్ళు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్తాడు. అప్పుడు శ్రీనివాసు విష్ణుకు కావలసిన మందులు కొనిచ్చి, ఇక నేను కొట్టుకు వెళ్తున్నా అని చెప్పి వెళ్లిపోతాడు. అలా శ్రీనివాసు కొట్టుకు వెళ్లే మార్గ మధ్యంలో ఆలోచించుకుంటూ ఉంటాడు.
రాత్రి కలలో వెంకటేశ్వర్ల స్వామి నాకు చెప్పారు, నాకు వచ్చిన ఏదైనా విద్య కూడా ఇక్కడ చేయమన్నారు. నాకు ఏమొచ్చు, కట్టెలు కొట్టుకోవడం మాత్రమే వచ్చు. చిన్నప్పుడు తమ్ముళ్లకు వంట చేసి పెట్టేవాణ్ణి. మరి ఇప్పుడు ఇక్కడ ఏదైనా చిన్నపాటి హోటల్ పెడితే ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ కొట్టు వద్దకు వచ్చి కొట్టు తెరిచి కొట్టులో కూర్చుంటాడు. ఆ శ్రీనివాస్ యొక్క ఆలోచనలు అలా ఆలోచించుతూనే ఉంటాడు ఆ రోజంతా. ఇక తర్వాత రెండవ రోజు, మూడో రోజు అలా ఆలోచించి మూడో రోజు తన దగ్గర బంగారయ్య ఇచ్చిన డబ్బులతో తను ఒక చిన్న హోటల్ కొట్టును అక్కడే వేసుకొని తనకు వచ్చిన చిరుతిండ్లు ఏవైతే ఉంటాయో అవి అక్కడ వండి అలా పెడతాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ తినే వస్తువులు తీసుకొని తింటారు. తిన్న వాళ్ళు చాలా బాగున్నాయి, ఈ శ్రీనివాసు చాలా బాగా చేస్తున్నాడు, చాలా రుచికరంగా ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ వచ్చి తినాలనిపిస్తుంది అలా అనుకుంటూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతని దగ్గరకు వచ్చి రోజు తినడం ప్రారంభిస్తారు. అప్పుడు శ్రీనివాసు అంటాడు, ఈ వంటలు చేసేవి మా కొట్టు నుండే తీసి చేస్తున్నాను. మా కొట్టులో ఉన్న సరుకులు చాలా నాణ్యమైనవి, అందుకే ఇంత రుచికరంగా ఉంటున్నాయి అని చెప్తాడు. దానితో ఒక్కొక్కరు అలా షాపులోకి వచ్చి కూడా కొన్ని సరుకులు కొనడానికి వస్తూ ఉంటారు. రోజుకు ఒక్కరు ఇద్దరు అలా 4-5 రోజులలో అలా 10 మంది 15 మంది అలా పెరగడం ప్రారంభిస్తారు. ఇలా శ్రీనివాసు చేసిన చిరుతిండ్లు తినడానికి జనాలు పెరిగి వాళ్ళే ఆ కొట్టులో ఉన్న సామాను కూడా నాణ్యమైనదని తెలుసుకొని అలా జనాలు రావడం పెరుగుతారు. ఇక వారం రోజులు అయిపోతుంది. విష్ణు ఆరోగ్యము బాగుపడుతుంది. విష్ణు కొట్టు వద్దకి వస్తాడు. వచ్చి ఇక్కడ తను చేసేది శ్రీనివాసు చేసే హోటల్ వంటలు చూసి, ఏంటి ఏం చేస్తున్నావు విష్ణు నువ్వు కొట్టు అలా పెట్టేసి అంటాడు. అప్పుడు నేను ఈ వ్యాపారాన్ని వృద్ధి చేయాలంటే నాకు ఈ మార్గము ఆలోచన వచ్చింది. నేను ఈ వంటలు చేయడానికి మన కొట్టులోని సరుకులనే తీసుకుంటున్నాను. ఒక రకంగా ఆ కొట్టులోని సరుకులను నేను ఇక్కడ అమ్మినట్టే కదా అని అంటాడు. అప్పుడు విష్ణు సరేనయ్యా నీకు తోచినట్టు చేయి అని చెప్పి కొట్టులోనికి వెళ్లి తన వ్యాపారాన్ని చూసుకుంటాడు. అలా విష్ణు ఆ రోజు వచ్చాక కొంతమంది వచ్చి సరుకులు కొనడము చూస్తాడు, చాలా సంతోషిస్తాడు. ఇక సాయంత్రం వేళ అవుతుంది. సాయంత్రం వేళకి విష్ణు శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఇంటికి వెళుతూ, ఏం చేశావయ్యా ఈ వారం రోజులలో, ఇలా కొనడానికి కస్టమర్లు చాలా మంది వస్తున్నారు అని చాలా సంతోషిస్తాడు. నేను ఏమీ చేయలేదు, నేను చిరుతిండ్లు హోటల్లో పెట్టాను కదా, నేను వండే వంటలు మన షాపులోవే తీసుకుని సరుకులు వండుతున్నాను, మన షాపులో నాణ్యమైనవి కాబట్టే ఆ వంటలంతా రుచిగా ఉన్నాయని చెప్పాను. దానితో అక్కడ వాళ్ళు ఏవైతే టిఫిన్స్ చేస్తున్నారో వాళ్ళు మన షాపులోనికి వచ్చి సరుకులు కొనడం ప్రారంభించారు. అలా కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది అంటాడు. నేను ఇంత చదువుకున్నా నాకు ఈ ఆలోచన రాలేదయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి అని విష్ణు శ్రీనివాసును మెచ్చుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకుంటారు. అలా 3 వారాల గడువు అయిపోతుంది. ఇంకొక వారం మాత్రమే ఉంటుంది. ఇక ఆ రాత్రి వేళ శ్రీనివాసు ఆరుబయట కూర్చొని, నాకు బంగారయ్య ఇచ్చే దాంట్లో ఒక వారం రోజులు మాత్రమే సమయం ఉంది, ఈ సమయంలో నేను వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి. వెంకన్న స్వామి నాకు వ్యాపారం వృద్ధి చేసే అంత శక్తిని ప్రసాదించు అని స్వామిని ప్రార్థించి ఇక రూమ్లోనికి వెళ్లి పడుకుంటాడు శ్రీనివాసు. తెల్లవారుజామున వెంకటేశ్వర్ల స్వామి కలలో కనిపించి, నీకు పెట్టే పరీక్షలో నువ్వు సగం వరకు విజయం సాధించావు, ఇక నువ్వు ముందున్న పరీక్షలో నిజాయితీగా ఉండు, నీకు అంతా విజయమే కలుగుతుందని స్వామి కలలో కనిపించి చెప్తారు. శ్రీనివాసు హోటల్లో చిరుతిండ్లు వంటలు చేస్తూ అలా కొట్టులో పనులు కూడా చేస్తూ అలా 2 పనులు చేస్తూ ఉంటాడు. ఇక కొట్టు దగ్గర హోటల్ దగ్గర జనాల సంఖ్య పెరగసాగింది. ఇంతలో ఇతను శ్రీనివాసు వంటలు చేస్తుంటే కారులో ఒక వ్యక్తి వస్తాడు. నువ్వే నానయ్య శ్రీనివాసు అంటాడు. నువ్వు వంటలు బాగా చేస్తున్నావట, నాకు పక్కూరులో పెద్ద రెస్టారెంట్ ఉంది, నా రెస్టారెంట్ లో నువ్వు వంటలు చేస్తావా? నీ తమ్ముళ్ళు కూడా నా దగ్గరే ఉన్నారు, వాళ్ళు పట్నంలో జూదం ఆటలో ఓడిపోయి అంతా లాస్ అయ్యి వాళ్ళు చివరికి నా హోటల్లో పనిచేస్తున్నారు అని అంటాడు. అప్పుడు శ్రీనివాసు, అయ్యో మరి ఇప్పుడు నా తమ్ముళ్ళు ఎలా ఉన్నారు అంటాడు. ఈ తమ్ముళ్ళు నా దగ్గరనే పనిచేస్తున్నారు అంటాడు. మరి నువ్వు పనిలో చేరుతావా? నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అంటాడు. ఇప్పుడు నా జీవిత పరీక్షలో ఉన్నాను, నాకు బంగారయ్య ఒక పరీక్ష పెట్టారు, ఆయన నన్ను నమ్మి పనిచ్చారు, ఆ పరీక్షలో నేను గెలవాలి. ఇప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను రాలేనయ్యా,
నన్ను క్షమించండి అయ్యా అని అంటాడు. ఇంత మంచి అవకాశాన్ని నువ్వు పొడగొట్టుకుంటున్నావు, డబ్బులు లేకున్నా నీ నీతి ఏంటో నాకు అర్థం కాలేదు, సరే నీ ఇష్టం అంటూ ఆ వచ్చిన వ్యక్తి కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అలా హోటల్లోనూ ఇలా కొట్టులోనూ జనాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ కిరాణం కొట్టులో సరుకులు బాగున్నాయి అని ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసిపోతుంది ఆ హోటల్ కి రావడం వల్ల. ఇక కొట్టులో కొనే జనాల సంఖ్య పెరగడం వల్ల విష్ణుకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఇద్దరు కలిసి కొట్టు మూసేసి ఇంటికి వెళ్తూ విష్ణు అంటాడు, నువ్వు ఈ పరీక్షలో తప్పక గెలుస్తావయ్యా, ఇక్కడ కస్టమర్ల సంఖ్యను చాలా పెంచావు, ఇక్కడ వ్యాపారాన్ని కూడా వృద్ధి చేశావు అని అంటాడు. నేను బంగారయ్యకు ఫోన్ చేశాను అంటాడు విష్ణు. ఏం చెప్పావు అంటాడు శ్రీనివాసు. నాకు జ్వరం వచ్చిన దగ్గర నుంచి నువ్వు హోటల్ పెట్టినదంతా వివరించాను అని అంటాడు. అప్పుడు బంగారయ్య ఏమన్నారు అని అడుగుతాడు శ్రీనివాసు. ఫోన్ పెట్టేశాడు అంటాడు. ఏంటి కోపం గిట్లా వచ్చిందా అంటాడు శ్రీనివాసు. ఏమో నాకు తెలియదు, ఇక నీకు 3 రోజుల గడువే ఉంది, చివరి రోజు బంగారయ్య వస్తానని చెప్పాడు అని అంటాడు. ఇక నువ్వు పరీక్షలో గెలవడానికి 3 రోజుల సమయమే ఉంది శ్రీనివాసు అని ఇద్దరు అనుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకుంటారు. ఇక ఇంటికి వెళ్ళాక భోజనం చేసి నిద్రపోతారు. ఇక చివరి రోజు రానే వచ్చింది. విష్ణు శ్రీనివాసు ఇద్దరు కలిసి కొట్టుకు చేరుకుంటారు. ఆ వెళ్లే మార్గంలో విష్ణు అంటాడు, ఇదే ఆఖరి రోజు, ఈ రోజు నువ్వు ఈ పరీక్షలో గెలుస్తావో లేదో తెలిసే రోజు. ఈ రోజు బంగారయ్య మన దగ్గరికి వస్తానన్నాడు, భవిష్యం నీ దగ్గరికే కాబోలు అంటాడు విష్ణు. అప్పుడు శ్రీనివాస్ అంటాడు, నాకు అయ్యగారు పని ఇస్తారో లేదో, నేను ఈ పరీక్షలో గెలిచానో లేదో అని అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ కొట్టు వద్దకి వస్తారు. కొట్టు తెరిచి విష్ణు కొట్టులో కూర్చుంటాడు. ఇక శ్రీనివాసు వంటలు చేస్తూ హోటల్ నడిపిస్తూ ఉంటారు. ఇక కస్టమర్స్ హోటల్ కు వస్తారు, అక్కడ టిఫిన్ తినే వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటారు. ఇంకా ఇక్కడ షాపులో కిరాణా కొట్టులో సరుకులు కొనే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరుగుతుంది. ఇక బంగారయ్య రానే వస్తాడు. కారు దిగి ఆ హోటల్ దగ్గర ఉన్న జనాలను, ఈ కొట్టు దగ్గర ఉన్న జనాలను చూస్తాడు. ఇక శ్రీనివాసు పిండి వంటలు చేసేది చూసి శ్రీనివాసు వద్ద వచ్చి, శ్రీనివాసు నేను చెప్పిందేందయ్యా, నువ్వు చేసిందేంది అంటాడు. ఇక నేను వ్యాపారం వృద్ధి చేయాలంటే నాకు ఇంకో దారి లేక నేను ఇలా పిండి వంటలు చేస్తూ చిరుదిండ్లు చేసి హోటల్ పెట్టానయ్యా. ఈ హోటల్లో ఉపయోగించే సరుకులన్నీ మన కిరాణం షాప్ లోనివే. నేను వండే పిండి వంటలు బాగున్నాయని వాళ్ళు వచ్చి జనాలు ఎక్కువగా టిఫిన్లు తినడం స్టార్ట్ చేశారు. ఈ సరుకులన్నీ మన కిరాణం కొట్టులోవే, చాలా నాణ్యమైనవి కావడం వల్లనే మన వంటలు ఇంత రుచికరంగా ఉన్నాయని చెప్పాను. దాంతో ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికీ మన కొట్టులో నాణ్యమైన సరుకులు దొరుకుతాయని తెలిసి ఇలా కిరాణం కొట్టులో కస్టమర్లు ఎక్కువ మంది వచ్చి కొనడం ప్రారంభించారయ్యా అంటాడు. అప్పుడు బంగారయ్య, నేను ఒకటే వ్యాపారం వృద్ధి చేయమని పంపించాను, కానీ నువ్వు 2 వ్యాపారాలు వృద్ధి చేశావయ్యా. శభాష్ శ్రీనివాస్. అంతేకాదు 3 రోజుల క్రితం వచ్చిన అతను నా బాల్యమిత్రుడు. నువ్వు అతనికి నేను రాను అని చెప్పి స్వామి భక్తి చాటుకొని నా నమ్మకాన్ని కూడా పొందావు. వ్యాపారానికి నమ్మకం అనేది చాలా ముఖ్యము. ఇక నీకు నీ సొంత ఊరు మంగళగిరిలోనే అక్కడున్న షాపు నీకు అప్పచెప్తాను. నువ్వు అక్కడ ఒక హోటల్ కూడా పెట్టుకో, దానికోసం నీకు కొంత డబ్బు కూడా ఇస్తానయ్యా అని చెప్తాడు. సంతోషం అండయ్యా, నేను ఇక ఈ సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోతానయ్యా అంటాడు. ఇక ఇక్కడున్న షాపుని విష్ణు చూసుకుంటాడు. మంగళగిరిలో ఉన్న కిరాణా కొట్టును నువ్వు చూసుకోవయ్యా అని చెప్తాడు. ఇక శ్రీనివాసు ఎంతో సంతోషంతో ఆ రోజు రాత్రి బస్ ఎక్కి తెల్లారి వరకు ఇల్లు చేరుకుంటాడు. ఇక భార్య కమల ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు నెల రోజులు అయిపోతాయా అని. భర్త రాకను చూసి కమల, అతని కుమార్తె ఎంతో సంతోషపడతారు. నాన్నగారు నాన్నగారు అనుకుంటూ ఆ పాప అతని సంక ఎక్కి కూర్చుంటుంది. భార్య, ఎలా ఉన్నారండి, ఏమైందండి, బాగున్నారా అని కుశలమేనా అని అడుగుతుంది. నాకు బంగారయ్య ఇక్కడ కొట్టు అప్పగించి పని చూసుకోమన్నారు. నేను తను పెట్టిన పరీక్షలో విజయం సాధించాను కమల. నువ్వు చేసిన పూజలు ఎక్కడా వృధా కాలేదు కమల. ఆ స్వామివారు మనల్ని కరుణించారు. నాకు బంగారయ్య ఇక్కడే కొట్టులో పని ఇచ్చారు. నేను మన ఊర్లోనే నీతోనే ఉంటాను, ఇక్కడే పని చేసుకుంటాను
అని చెప్పి తెల్లవారి కొట్టు వద్దకి వెళ్లే మార్గంలో వెంకటేశ్వర్ల స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి నీవు నన్ను కరుణించావు, నా మొర ఆలకించావు, నాకు పని దొరికేలా చేశావు తండ్రి, ఇక నేను ఈ వ్యాపారంలో చక్కని లాభాలతో మంచిగా వృద్ధిలోకి రావాలని నన్ను దీవించు తండ్రి అని స్వామి వారికి దండం పెట్టుకొని అక్కడి నుండి శ్రీనివాసు కొట్టు వద్దకి వెళ్తాడు. ఇక శ్రీనివాసు అలా కొట్టును నడిపిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు తను పక్కనే హోటల్ కూడా పెట్టి చిరు తిండ్లు టిఫిన్స్ అన్ని వండుతూ ఇలా హోటల్ను అభివృద్ధి చేస్తూ అలా కిరాణా కొట్టును కూడా అభివృద్ధి చేస్తాడు. కొన్ని రోజులకు తనకి చాలా లాభాలు వస్తాయి. తనకు వచ్చిన లాభాలతో తనకున్న పూరి గుడిసెలు తీసేసి చక్కని ఇల్లు కట్టుకుంటాడు. ఓ రోజు తను వెంకటేశ్వర్ల స్వామి గుడి ముందు వస్తూ, స్వామి నేను చక్కని ఇల్లు నిర్మించుకున్నాను, నేను నీ కళ్యాణం చేస్తాను తండ్రి, నా కష్టాలన్నీ తీరాయి అని దండం పెట్టుకొని కొట్టు వద్దకి వెళ్తాడు. ఇక కొన్ని రోజులకు బంధువులనందరినీ పిలిచి చక్కగా శ్రీనివాస కళ్యాణం జరిపిస్తాడు. అలాగే తమ్ముళ్లను కూడా పిలిచి తమ్ముళ్లకు కూడా తను చేసే వ్యాపారంలో పార్ట్నర్లుగా చేసుకొని తమ్ముళ్లకు కూడా సాయం చేస్తాడు. ఇదండి శ్రీనివాస్ యొక్క చరిత్ర. ఇతను వెంకటేశ్వర్ల స్వామిని నమ్ముకొని నీతి నిజాయితీతో కష్టాన్ని నమ్ముకొని ఏ పని దొరికితే ఆ పని నిజాయితీగా చేసి చివరికి విజయం సాధించి తన పేదరికంను జయించి తను ఉన్నత స్థానంలోనికి చేరుకుంటాడు. కష్టే ఫలి అని నిరూపించాడు. ఓం నమో వెంకటేశాయ నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.